నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వినాయక చవితి అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ జరుపుకుంటారు. మీరు ఏం పెట్టినా పెట్టకపోయినా వినాయకుడికి ప్రీతికరమైనటువంటి కుడుములను చేసి బెల్లం ముక్కను నివేదించినా చాలండి. మనస్ఫూర్తిగా స్వామివారిని పూజిస్తే ఆయన ఆశీర్వాదాలు ఎల్లవేళలా మీపై ఉంటాయి. చూడండి, మనం ఎంత క్వాంటిటీలో చేసుకుందాం అనుకుంటున్నామో దానికి 2 రెట్ల వాటర్ని పోసుకుని మరిగించుకుని ముందుగా నానబెట్టుకున్నటువంటి శనగపప్పుని వేసి తగినంత ఉప్పుని వేసి కొబ్బరి తురుము ఉంటే వేసుకోండి. చాలా కమ్మగా ఉంటాయి కుడుములు. తర్వాత మరిగిన తర్వాత ఇలా నూకను వేసి కలుపుకోండి, ఉండలు కట్టకుండా. ఈ నూకను నేను ఇంట్లో తయారు చేశానండి, రేషన్ బియ్యంతో. వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇలా కలుపుకుని మగ్గించుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. వదిలేస్తే ఇలా తయారవుతుంది. ఇలా తయారైన తర్వాత కలుపుకుని వాటిని కుడుముల్లాగా చుట్టుకుని ఇడ్లీ పాత్రని కొంచెం అడుగున వాటర్ పోసి ఇడ్లీ రేకుని పెట్టి అందులో 1 by 1 పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చాలామంది అలా ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోకుండా ఇలానే మగ్గించేసుకుని చేసుకుంటారు. నాకెందుకో అలా ఆవిరి మీద ఉడికిస్తేనే కుడుములు అన్న ఫీలింగ్లా వస్తుంది. చూడండి, చాలా ఈజీగా తయారైపోతాయి కదా. ఇలా తయారు చేసుకుంటే బ్యాచిలర్స్ అయినా సరే, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పూజించే వినాయకుడికి ఈ ఒక్కటి అయినా సరే నివేదించవచ్చు. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.